జైభీం ఫెడరేషన్ వ్యవస్థాపక దినోత్సవం ఈ సంస్థ వ్యవస్థాపకుడు రాష్ట్ర అధ్యక్షుడు కటవరపు దేవయ్య జన్మదినోత్సవాన్ని స్థానిక హోటల్ సామ్రాట్లో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దళితులు, బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు వివిధ రకాల సేవా కార్యక్రమాలతో జైభీం ఫెడరేషన్తో ఆయా వర్గాలను ఆదుకోవడంతో పాటు వైసీపీ బలోపేతానికి కటవరపు దేవయ్య చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. జైభీం ఫెడరేషన్ వ్యవస్థాపక దినోత్సవం ఈ సంస్థ వ్యవస్థాపకుడు రాష్ట్ర అధ్యక్షుడు కటవరపు దేవయ్య జన్మదినోత్సవ అభినందన సభను సోమవారం రాత్రి హోటల్ సామ్రాట్లో ఘనంగా నిర్వహించారు. సభకు బేతాల భూషణం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే శివకుమార్ దేవయ్యను అభినందిస్తూ పేద వర్గాలకు వైసీపీకి తోడ్పడుతున్న కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసేలా సేవలను విస్తరించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ మాట్లాడుతూ కటవరపు దేవయ్య చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సిపి నాయకులు మన్నవ ప్రభాకర్, కాకి దేవసహాయం, కాళిదాసు సత్యనారాయణ, అక్కిదాసు కిరణ్ కుమార్, జాష్వా, సందీప్, బండికల్ల సతీష్, కనపర్తి రజని, సుమతి, కేసి బసవయ్య, సిరికృష్ణ, యాతాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. దేవానంద్ గారి మనందరం ముందుకు పిలుచుకునే దేవానంద్ గారు, అలాగే జైభీం ఫెడరేషన్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ముందుగా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ జైభీం ఫెడరేషన్ ద్వారా తెనాలి, ఏమూరు రెండు నియోజకవర్గాల్లో అనేక సేవా కార్యక్రమాన్ని, అలాగే రాజకీయం కూడా నాకు అలాగే అన్న నాగార్జున మా ఇద్దరికి రెండు నియోజకవర్గాల్లో దేవయ్య గారి పార్టీకి ఎంతో సర్వీస్ చేస్తూ ఉండారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఆయన సేవల్ని పార్టీకి, అలాగే జైభీం ఫెడరేషన్కి రెండింటికి, అంటే ఫెడరేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే పార్టీ అభివృద్ధి కూడా తోడ్పడతాడని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, యాక్చువల్గా ఈ ప్రోగ్రాంకి ఈరోజు మా జైభీం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మరి కటివరపు దేవయ్య అన్న పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా మా నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, మరి మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క జైభీం ఫెడరేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, మరి అందరినీ కలుపుకుంటూ, మరి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవయ్య అన్న ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా కూడా మళ్ళీ ఈ యొక్క జైభీం ఫెడరేషన్ స్థాపించిన రోజు కూడా ఈరోజు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి జైభీం ఫెడరేషన్ సంఘానికి సంబంధించిన సభ్యులందరినీ, మరి ఇంకా మాకు అనుకూలమైనటువంటి పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిపించి మరి అన్నయ్యని ఘనంగా సత్కరించి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది అందరూ కోరుచున్నాం. అదేవిధంగా మరి దేవయ్య అన్న ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆరోగ్యంగా ఉండాలని, మరి ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరి అన్నయ్యకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు జైభీం ఫెడరేషన్ వ్యవస్థాపక దినోత్సవం, అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కటివరపు దేవయ్య గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ సామ్రాట్ హోటల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జైభీం ఫెడరేషన్ అనేది గత 10 సంవత్సరాలుగా తెనాలి పట్టణంలోను
అదేవిధంగా అనేక రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో కూడా మరి దళితులు బహుజనులు ఎక్కడైతే మరి ఇబ్బందులు ఉన్నారో అక్కడ ఈ వ్యవస్థాపక దినం మరి జై భీమ్ ఫెడరేషన్ అనేది పనిచేస్తుంది.